ఉత్తరప్రదేశ్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులకు చెట్లు నేలకూలుతున్నాయి. పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు ఇప్పటివరకు 60 మంది మృతి చెందగా 100 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. యూపీలోని ప్రయాగ్రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో విద్యుత్ సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తరప్రదేశ్లో గాలి బీభత్సం సృష్టించింది. అక్కడ గాలివాన బీభత్సానికి అక్కడ హోర్డింగ్ కి వేలాడుతున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా గాల్లో ఎగిరి పడుతున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్లో ఈ గాలివాన సృష్టించిన బీభత్సంతో 78 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. అంటే వేరు ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలన్నవి కురిశాయి. దీంతో అనేక ప్రాంతాల్లో పూర్తిగా ఇప్పటికే జనజీవనం అన్నది స్తంభించింది. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్లో గాలివాన బీభత్సంతో అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు సైతం నేలకూలిన పరిస్థితులు చాలా చోట్ల కనిపించాయి. ఈ నేపథ్యంలో అక్కడ హోర్డింగ్ ని పట్టుకున్న ఒక వ్యక్తి కూడా గాలి బీభత్సానికి ఒక్కసారిగా ఎగిరి అవతల వైపు పడ్డాడు. మరోవైపు పెద్ద చెట్లు సైతం నేలకూలుతున్న ఒక కారు పైన ఒక పెద్ద చెట్టు పడిన దృశ్యం మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇదే విధంగా ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో కూడా గాలివాన సృష్టిస్తున్న బీభత్సానికి పెద్ద చెట్లు, హోర్డింగ్లు, అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం కూలిపోతున్నాయి. దీంతో ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి అక్కడ విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర ఆటంకం ఏర్పడింది. అయితే మరో 2-3 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ గాలి వాన బీభత్సానికి 78 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ కూడా వేర్వేరు హాస్పిటల్స్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అలాగే వేల ఎకరాల్లో సైతం పంట నష్టం అన్నది వాటిల్లింది. దానిపైన కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడికక్కడ పెద్ద చెట్లు, అలాగే ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలకూలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉత్తరప్రదేశ్లోని అనేక జిల్లాల్లో పెద్ద చెట్లు, అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సైతం నేలకూలాయి. ఇప్పటి వరకు గాలివాన సృష్టించిన బీభత్సానికి 75 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారందరికీ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. అయితే రాబోయే 48 గంటల పాటు కూడా ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే ఒక దగ్గర India.